సార్ 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 ఇక్కడ ఓకే సార్ సార్ ఇక్కడ చూడండి ఓకే పులిహోరి శ్రీనివాసరావు గారు, శీలం తిరుపతి గారు, బాలే హనుమంత్ గారు, శీలం తిరుపతి గారు, కొత్తపల్లి తిరుపతి గారు, దేశవేం చిట్టి గారు, గంగాధర్ గారు, దేశవేంద్ర రాజేష్ గారు, సిల్వేది రత్నశయ్య గారు, పాపయ్య గారు, చేకుట మోహన్ గారు, మహేష్ మహేష్ గారు, ప్రభాకర్, వినోద్ గారు, కొత్తపల్లి వినోద్, దేశవేంద్ర రెడ్డి గారు. ఈరోజు ధరూర్ గ్రామానికి చెందినటువంటి వాస్తవంగా మిత్రుడు సురేంద్ర కొత్తవాడు కాదు. గ్రామ ఉపసర మహేషే కానీ తిరుపతి కానీ ఎవరు కూడా కొత్తలు కాదు. సరే, రాజకీయంగా ఏదైతుందో కొంత అధికార పార్టీలు ఉంటే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించడం జరుగుతుంది. అది సహజం. రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. 2 పర్యాయాలు వారికి అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉంది. మా గ్రామానికి కావాల్సిన అభివృద్ధి గతంలో ఏ విధంగా జరిగిందో ఈ టీఆర్ఎస్ పాలన కూడా మనం అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక భావన తలంపుతోని మన మిత్రులు టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అంతే తప్ప ఏదైతుందో నాకు వ్యక్తిగతంగా మీతో ఎవరితో కూడా విభేదాలు లేవే. మీ ఊరికి ఎప్పుడు వచ్చినా కానీ ఏదైతే అందరూ నాకు ఆప్తుడిగా చూడడం జరిగింది తప్ప నన్ను భిన్నగా మాత్రం ఇప్పుడు చూసినట్టు ఒక దాఖలాలు లేవని చెప్పండి. అలా ముఖ్యంగా ఇప్పుడే సురేంద్ర అన్నట్టు ధరూర్ గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఈనాటిది కాదు. ఇక్కడ సగం మంది పుట్టిలేరు అలాంటి. నేను 81లో నేటు 40 సంవత్సరాల క్రితం నేను సమితి అధ్యక్షుడిగా నా ప్రజా జీవితం ఆరంభింపజేసింది మన ధరూర్ గ్రామంలోనే చెప్పట్టు. నాకు ఎవరు తెలియదు. కొత్తోళ్ళు పిల్లలకు మా మల్లిచండి అప్పుడు మరిచెట్టు గుర్తుపట్టుకొని వచ్చింది ఇక్కడికి. ఎక్కడ పెద్దవాళ్ళ దగ్గర ఇప్పటి గోడల దగ్గర పాత గోడలు ఉంటున్నది మరిచెట్టు. ఇప్పటి జగిత్యాల నియోజకవర్గంలోని 2 గ్రామాలు ధరూరు, నర్సింగాపూర్. ఈ 2 గ్రామాలు మాత్రమే అప్పుడు మల్యాన్ పంచాయత్ సమితిలో ఉండేది. మీ తన్ని ఏదైతుందో జగిత్యాల పంచాయత్ సమితిలో ఉండేది. నా ప్రజా జీవితంలో ఏదైతుందో నేను సమితి అధ్యక్షుడు పోటీ చేయాలి తలంచినప్పుడు ఇక్కడ శ్రీనివాసరావు గారు సర్పంచ్ పెద్ద భవిష్యత్తు ఇక్కడ లేవు. ఇక్కడ వేరే గ్రామం స్థిరపడ్డారు. అట్లాగే నర్సింగంలో ప్రకాశరావు గారు ఉండేది. ఆనాడు కూడా ఇవాళ ఎట్లయితే మీరందరూ రాజకీయాలకు అతీతంగా నాకు మద్దతు తెలపాలని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిండ్రో ఆనాడు కూడా ఏదైతుందో నాకు రాజకీయాలకు అతీతంగా యావత్ ధరూరు, నర్సింగం 2 గ్రామాలు కూడా అండగా నుంచి కొన్ని ప్రజా జీవితంలో ఈ స్థాయికి ఎదగగలిగారని చెప్పారంటే మీలాంటి గ్రామాల అండదండలే దానికి నాకు చేరు తెచ్చి చెప్పక తప్పదని చెప్పండి. నేను ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చెప్పండి. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఏ ప్రజాప్రతినిధి కానీ గ్రామీణ ప్రాంతం, నిరుపేద వర్గాలు
దళితులే కానీ బలహీన వర్గాలే కానీ రైతాంగం, రైతు కూలీలు, మహిళలు, ఆడబిడ్డలు అంటే ఎవరికి వారు సమర్థించుకోలేరో వాళ్ళ గురించి ఆలోచించాలి. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం కొంత నిరక్షరాస్యత, అమాయకత్వం, చట్టం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, మరి లభించే హక్కులను పొందడం లోపల ఏదైతుందో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి వాళ్ళకి అడ్డగా నిలవాలని చెప్పండి. నేను ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయింది. సరే, ఫలితం దైవాధీనం ఎట్లా జరుగుతుంది, కానీ గ్రామీణ ప్రాంతం మాత్రం నాకు అండగా నిలిచిందని చెప్పండి. ఎన్నికల లెక్కింపు కంటే ముందు కూడా టీఆర్ఎస్ లెక్కలు పెట్టుకున్నారు. అది ఇవన్నీ పల్లెటూరులో మనకు రావు, ఇవన్నీ పక్కన పెట్టుర్రా, మన అత్తే లెక్కలు చూసుకోక జగిత్యాల అత్త మన అత్తది అంటే ఏంటి, పల్లెటూరుల పట్ల ఏదైతే వాళ్ళకి ఎన్నడూ విశ్వాసం లేదు. గ్రామీణ ప్రాంతం అంతా ఎప్పుడైనా జీవనరెడ్డి గంట కనిపిస్తుంది. ఎందుకు గ్రామీణ ప్రాంతం జీవనరెడ్డి గంట కనిపిస్తుంది? గ్రామీణ ప్రాంతంలో కొంత అక్షరాస్యత లేకపోవడం తక్కువ. అంతే ఏదైతుందో నిష్కల్మషంగా, కల్మషం లేకుండా వాళ్ళు ఏదైతుందో వాళ్ళ కష్టంపై జీవించేటటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో చెప్పండి. పొద్దున్న లేస్తే ఏదైతుందో వ్యవసాయం ఏం చేసుకోవాలి, ఏ విత్తనం పెట్టాలి, వచ్చిన పంటలు ఏ విధంగా మనం గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలి, కాలు నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా, కరెంట్ వస్తుందా వస్తలేదా, ఇట్లా ఆలోచన చేసే తప్ప వేరేలే కాదు. మరి నేను ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తు కాలంలో సురేందర్ తిరుపతి మున్నూరు సంఘం పెద్దోడు, అసలు రైతులు మనం ఉంటేనే గ్రామం ఉంటే చెప్పాడు. ఈ సంఘం కట్టడంలో నా భాగస్వామ్యం కూడా ఉంది, ఈ భవనం కట్టడం భాగస్వామ్యం ఉంది అని చెప్పాడు. నేను అదే అంటున్నా, భాగస్వామ్యం ఉంది అని చెప్పంటున్నా. నువ్వు భవిష్యత్తులో రైతాంగ ఏ సమస్యలు పట్టుకొని చెప్పంటున్నా, నీకు మహేష్ మా గ్రామ పంచాయతీ సభ్యులు ఇక్కడ అందరూ కూడా చెప్పంటున్నాను. మళ్ళీ ఇంకో కేవలం కాపాలు కోసే ప్రతినిధి అనుకోకండి. కాపులు రైతులు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఇతరు మన వృత్తి వాళ్ళు కూడా ఉంటారు చెప్పంటాం. మా యాదవ్ సోదరు ఇక్కడ బాల భవనం కంటే యాదవులకు ఉన్నావా, యాదుకున్నావే నీకు గొర్రెల కాపులు కట్టినా లేదా? మరి ఏసీలో కట్టే పెద్ద భవనం కట్టి ఏసీలకు అన్ని సంఘాలు కట్టినా నేను. ఏదైనా నాకు అందరూ తోబుట్టుడు అంటాడని చెప్పండి. దయచేసి ఏదైతుందో గతం గత, రాబోయే దినం మనది, తప్పకుండా ఏదైతే రాబోయే కాలంలో ఏదైతుందో గతాన్ని తలపించే విధంగా భవిష్యత్తును వెతుక్కుందామని చెప్పని మీరందరూ నాకు అండగా నిలవడానికి ముందుకు వచ్చిన మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.